హలో ఆల్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సైక్లిక్ రిడెండెన్సీ చెక్, సిఆర్సి అంటాం షార్ట్గా. ఇది ఒక ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్ అనమాట. మనం దీన్ని యూజ్ చేసి ఎర్రర్ని డిటెక్ట్ చేస్తామన్నమాట. దీంట్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే, మనం ఈ సిఆర్సిని పెర్ఫామ్ చేయాలంటే మనకి మెయిన్ 3 పారామీటర్స్ అనేవి రిక్వైర్ ఉంటాయి. ఫస్ట్ ఇది డేటా, నెక్స్ట్ ఇది సిఆర్సి జనరేటర్ అండ్ లాస్ట్ ఇది సిఆర్సి బిట్స్. డేటా అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ 10110 అలా డేటాని తీసుకుంటాము. సిఆర్సి జనరేటర్ 1011 తీసుకుంటా సపోజ్. ఈ 1011లో ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయో దాన్ని n అనుకుంటే, నేను సిఆర్సి బిట్స్ ఏమవుతాయంటే n-1 అవుతాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి సెండర్ దగ్గర రిసీవర్ దగ్గర డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ సెండర్ దగ్గర చూద్దాం. సెండర్ దగ్గర తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, డేటాకి సిఆర్సి బిట్స్ ఉంటాయి కదా, n-1. ఎన్ని n-1 నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేయాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు సపోజ్ సిఆర్సి బిట్స్ n-1 జీరోస్ని యాడ్ చేయాలి డేటా బిట్స్కి. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి అంటే n=4 కాబట్టి ఇక్కడ n-1 అంటే సిఆర్సి బిట్స్ ఎన్ని అవుతాయి, 3 అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే డేటాకి 3 జీరోస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దేంతో డివైడ్ చేయాలంటే సిఆర్సి జనరేటర్తో డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేయగా వచ్చిన ఆన్సర్ని సిఆర్సి అంటాం. ఇది సెండర్ సైడ్. మనము ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే రిసీవర్ సైడ్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, రిసీవర్ సైడ్ ఏం చేస్తామంటే డేటాకి ఈ సెంటర్ సైడ్లో వచ్చిన సిఆర్సిని యాడ్ చేస్తాం. డేటాకి సిఆర్సిని యాడ్ చేస్తాము. యాడ్ చేసి మళ్ళీ సిఆర్సి జనరేటర్తోనే డివైడ్ చేస్తాం. అగైన్ సిఆర్సి జనరేటర్తోనే డివైడ్ చేస్తాము. డివైడ్ చేయగా ఆన్సర్ అనేది జీరోస్ వచ్చిందంటే అంటే జీరోస్ వస్తుంది అనమాట. జీరోస్ వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తాము. అలా కాకుండా రిమైనింగ్ ఏ వాల్యూ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయమన్నమాట. ఇఫ్ మనకి ప్రాసెస్ చేశాక ఆల్ జీరోస్ వస్తేనేమో మనకి ఎర్రర్ లేనట్టు, అలా కాకుండా రిమైనింగ్ ఏ వాల్యూ వచ్చినా మనకి ఎర్రర్ ఉన్నట్టు అనమాట. దాన్ని యాక్సెప్ట్ చేయమన్నమాట. ఇప్పుడు మనం సిఆర్సి డిటెక్షన్ మెథడ్ మీద ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ డేటా మనకి 10110 ఇచ్చారు. సిఆర్సి జనరేటర్ 1101 ఇచ్చారనమాట. 1101 ఇచ్చారు అంటే ఇదేంటి, n నెంబర్ ఆఫ్ బిట్స్. అయితే ఇప్పుడు సిఆర్సి బిట్స్ ఏమవుతాయి, n-1 అంటే 4-1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 బిట్స్ అవుతాయి. సో అందుకోసమే ఇక్కడ 3. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, సెండర్స్ సైడ్ మనం ఏం చేయాలి, ఫస్ట్ డేటాకి ఏం యాడ్ చేయాలి, సిఆర్సి బిట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, 3 జీరోస్ని యాడ్ చేస్తాను. దీన్ని దేంతో డివైడ్ చేయాలి, సిఆర్సి జనరేటర్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు డివైడ్ చేద్దాం అనమాట. ఫస్ట్ 1101 101100 డివైడ్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ఆర్ డివిజన్ని యూజ్ చేస్తాం. ఎక్స్ఆర్ అంటే ఏంటంటే సింపుల్గా నేను 2 రూల్స్ చెప్తాను. సేమ్ నెంబర్స్ ఉంటేనేమో మనకి 0 వస్తుంది. అంటే 1+1 అనుకోండి 0 వస్తుంది. 0+0 అనుకోండి 0 వస్తుంది. అలా కాకుండా 10 అయినా 1 వస్తుంది, 10 అయినా 1 వస్తుంది అనమాట. అంటే సేమ్ నెంబర్స్ ఉంటే జీరోస్ వస్తాయి, డిఫరెంట్ నెంబర్స్ ఉంటే ఇక్కడ 0-1 ఉన్న 1 వస్తుంది. అంటే మనకి సేమ్ నెంబర్స్ ఉంటే జీరోస్ వస్తాయి, డిఫరెంట్ నెంబర్స్ ఉంటే 1s వస్తాయి అనమాట. ఈ బేసిక్ రూల్స్ బట్టి మనం డివిజన్ని పెర్ఫామ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి
ఇక్కడ 1101 దీంట్లో కూడా ఫస్ట్ నెంబర్ క్యాన్సిల్ అవ్వాలంటే 1 ఉంది నాకు. సో నేను ఈ మొత్తాన్ని దేంతో మల్టిప్లికేట్ చేస్తే నాకు ఇక్కడ 1 వస్తుంది, 1తో మల్టిప్లికేట్ చేస్తే నాకు వస్తుంది. కాబట్టి 1తో చేసినప్పుడు అప్పుడు ఇక్కడ నాకేమొస్తుందంటే 1 1 0 1. సో సేమ్ రూల్, సేమ్ నెంబర్స్ ఉంటే 0, దీన్ని తీసేస్తాము. 0 1 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 1 0 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 1, ఇది కూడా 1 1 సేమ్ నెంబర్స్ కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది. ఇప్పుడు నేను ఒక నెంబర్ కిందకి తెచ్చుకుంటాను 1100. దీంట్లో కూడా ఫస్ట్ నెంబర్ క్యాన్సిల్ అవ్వాలంటే సేమ్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ 1 ప్లేస్ చేసుకుంటా. అప్పుడు 1తో దాన్ని మల్టిప్లికేట్ చేసినప్పుడు మనకేమొస్తుంది 1101 వస్తుంది. సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ 0 1 1 అంటే 0, సేమ్ నెంబర్స్ కాబట్టి 0, ఇది 1. నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తాను ఇంకో నెంబర్ని కిందకి తెచ్చుకుంటా. ఈసారి ఇక్కడ 0 ఉంది కానీ ఇక్కడ 1 ఉంది. సో నేనేం చేయాలి ఇక్కడ 0 ప్లేస్ చేసుకుంటే అప్పుడు మనకి ఇది 0తో మల్టిప్లికేట్ అయ్యి నాకు ఆల్ జీరోస్ వస్తాయి. అప్పుడు 0 సేమ్ నెంబర్ కాబట్టి 0, సేమ్ నెంబర్ 0, డిఫరెంట్ నెంబర్ కాబట్టి 1, సేమ్ నెంబర్ కాబట్టి 0. అలానే నేను ఇంకొక నెంబర్ని తెచ్చుకుంటాను విచ్ ఈజ్ 0. ఇప్పుడు 0 1 0 0 నాకు మళ్ళీ 0 కావాలి కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ 0ని ప్లేస్ చేసుకోవాలి. సో దట్ నాకేమొస్తాయి ఆల్ జీరోస్ వస్తాయి. ఇప్పుడు 0 మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 1, సేమ్ నెంబర్ కాబట్టి 0 0, అనదర్ నెంబర్ని కిందకి తెచ్చుకుంటాను విచ్ ఈజ్ 0. ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను ఏం చేయాలి 1 పెట్టుకోవాలి, అప్పుడు నాకు ఈ నెంబర్ వస్తుంది. సో నేను ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి పక్కన రాస్తున్నాను 1 0 0 0 కదా. దీనికి మళ్ళీ నేనేం చేశాను 1ని ప్లేస్ చేశాను, అప్పుడు నాకు మళ్ళీ ఏమొస్తుంది 1101 వస్తుంది. సో అప్పుడు మళ్ళీ 1 1 కాబట్టి 0 పోతుంది. డిఫరెంట్ నెంబర్స్ 1, సేమ్ నెంబర్స్ అయితే 0, మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 1. సో ఇదే సిఆర్సి అనమాట. సో మనకి ఇక్కడ సిఆర్సి ఎంత వచ్చింది 101 వచ్చింది. ఇప్పుడు మనం రిసీవర్ సైడ్ ఆపరేషన్ చేయాలన్నమాట. రిసీవర్ సైడ్ మనం ఏం చేయాలి ఫస్ట్ సిఆర్సి వచ్చింది కదా, ఆ సిఆర్సిని డేటాకి యాడ్ చేయాలి. ఈసారి మనకి ఇప్పుడు ఇక్కడ డేటా ఎంత ఉంది 10110 10110కి సిఆర్సిని యాడ్ చేయాలి. మనకి సిఆర్సి ఇక్కడ ఎంత వచ్చింది 101 వచ్చింది. 101ని యాడ్ చేస్తున్నాం, 101ని యాడ్ చేస్తున్నాము. అయితే దేంతో డివైడ్ చేయాలి అగైన్ సిఆర్సి జనరేటర్తోనే డివైడ్ చేయాలి. 1101 అంటే సింపుల్గా సెండర్కి రిసీవర్కి కామనే, కాకపోతే మనం ఇక్కడ ఇందాక ఏం చేస్తున్నామంటే సెండర్ సైడ్లో సిఆర్సి బిట్స్ ఎన్ని ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ని యాడ్ చేస్తున్నాము, డేటాకి యాడ్ చేసి సిఆర్సి జనరేటర్తో డివైడ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ రిసీవర్ సైడ్ ఏం చేస్తున్నాము వచ్చిన సిఆర్సిని యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తున్నాయి అవి తీసేసేసి సిఆర్సి ఎంత వచ్చింది 101 దాన్ని యాడ్ చేసి సేమ్ అగైన్ డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎక్స్ఆర్ డివిజన్నే పెర్ఫామ్ చేయాలి. సో అగైన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను మళ్ళీ 1 ప్లేస్ చేసుకుంటాను, అప్పుడు నాకేమొస్తుంది 1101. సేమ్ నెంబర్స్ ఉంటే 0, డిఫరెంట్ నెంబర్స్ ఉంటే 1. మళ్ళీ నేను 0ని కిందకి దింపుకున్నా, అప్పుడు 1100. మళ్ళీ నేనేం చేస్తాను 1ని ప్లేస్ చేసుకుంటా. సో దట్ నాకేమొస్తుంది 1101 వస్తుంది. మళ్ళీ సేమ్ నెంబర్స్ కాబట్టి 0, 1 1 సేమ్ కాబట్టి 0, సేమ్ నెంబర్స్ కాబట్టి 0, ఇది డిఫరెంట్ కాబట్టి 1. అగైన్ నేను 1ని కిందకి తెచ్చుకుంటా. బట్ దిస్ టైం ఇక్కడ 0 ఉంది స్టార్టింగ్, నాకు 0 పోవాలంటే నేను ఏం చేయాలి 0తో మల్టిప్లికేట్ చేయాలి ఇక్కడ. సో నాకేమొస్తుంది ఆల్ జీరోస్ వస్తాయి. మళ్ళీ సేమ్ నెంబర్ కాబట్టి 0 0, డిఫరెంట్ నెంబర్ కాబట్టి 1, డిఫరెంట్ నెంబర్ కాబట్టి 1, మళ్ళీ కిందకి తెచ్చుకుంటా అనదర్ నెంబర్ని 0. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఎంత ఉంది 0. సో నేనేం చేయాలి మళ్ళీ ఇక్కడ 0ని ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 0 0 0 0, మళ్ళీ సేమ్ నెంబర్స్ కాబట్టి 0 0, ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 1 1, సేమ్ నెంబర్ కాబట్టి 0, మళ్ళీ కిందకి తెచ్చుకుంటాను 1. సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ 1 కాబట్టి 1తో మల్టిప్లికేట్ చేస్తాను, అప్పుడు నాకేమొస్తుంది 1101. అన్నీ సేమ్ నెంబర్సే 1 1 1 1 0 0 1 1. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 0 0 0 0. మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఆల్ జీరోస్ కాబట్టి మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తాము. అలానే
ఎర్రర్ అనేది లేనట్టు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇలా రాకుండా నాకు సమ్ వాల్యూ 0101 అలా వస్తే నేను దాన్ని రిజెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయకూడదు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ CRC generator and it is problem solving. Okay, thank you.